కానీ ఆ తర్వాతే ఆ విపరీతం జరిగింది. యోధ ఆ రాతి శివలింగాన్ని ఎత్తుకుని మాయాసుమృతి పీఠం ఎక్కుతుండగా అకస్మాత్తుగా ఎవరూ ఊహించని విధంగా అతనికి కొంచెం తల తిరిగి కళ్ళు మసకబారాయి. ఒక్కసారిగా కాళ్ళు చేతులు తడబడడంతో ఆ శివలింగాన్ని ఎత్తుకొని నడవలేక ఇబ్బందులు పడ్డాడు యోధ. అప్పటి వరకు యోధ పేరును అరుస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా మౌనం వహించడంతో ఆ మైదానమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. యోధ అంత పెద్ద శివలింగంతో తడబడుతూ ఉండటం చూసిన ప్రజలు ఎక్కడ ఆ శివలింగం యోధ మీద పడిపోతుందో అని భయపడ్డారు. కానీ నమ్మకం కోల్పోకుండా యోధ తన శక్తినంతా కూడగట్టుకుని ఆ శివలింగాన్ని ఎత్తి మాయాసమృతి పీఠంలోకి వెళ్లి ఆ స్తంభాన్ని పెడుతూ ఉండగా ఎవరు ఊహించని విధంగా తన చేయి జారిపోవడంతో అతని మీదకు ఆ స్తంభం దూసుకొస్తుంది. అక్కడే ఉన్న వీరులు అంతా యోధ వైపు పరిగెత్తుకుంటూ వస్తారు. రాజా రణసింహ, జ్యోతిష్యుడు, అక్కడ ఉన్న వీరులు యోధ వైపు ఆందోళనగా చూస్తారు. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా అక్కడ ఒక మర్మమైన సంఘటన జరిగింది. అది చూసి జ్యోతిష్యుడు, రణసింహ, రాజ్య ప్రజలు ఒక్క నిమిషం స్తంభించిపోయారు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.